మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పూర్తయింది. అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి 3 రోజుల కస్టడీలో 60 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్నింటికి మాత్రమే కాకాణి సమాధానం చెప్పారని, మరికొన్నింటికి జవాబులు దాటవేశారని సమాచారం. ఇంకొన్ని ప్రశ్నలకు మర్చిపోయాను, తెలియదు అంటూ ఆయన సమాధానం చెప్పినట్టుగా చెప్తున్నారు. పైగా రాజకీయ ఒత్తిళ్లతోనే తనపై అక్రమ కేసులు నమోదు చేశారని పోలీసులకు తెలిపారు ఆయన. మైనింగ్ అక్రమాల్లో రాష్ట్ర స్థాయి అధికారుల పాత్ర ఉందా, ఉంటే వారు ఎవరు అని పోలీసులు ప్రశ్నించారని సమాచారం. నగదు బదిలీలు జరిగాయా, జరిగితే ఎలా జరిగాయని క్వశ్చన్ చేశారని తెలుస్తోంది. అక్రమ మైనింగ్ కు సంబంధించి సాక్ష్యాలు కాకాణికి చూపించినట్టుగా చెబుతున్నారు. అయితే బ్యాంకు లావాదేవీలు కూడా కాకాణి ముందు పెట్టారట పోలీసులు. A1, A2, A3 నిందితుల నుంచి సేకరించిన సమాచారంపై ప్రశ్నలు అడగ్గా తనకేమీ తెలియదని సమాధానం చెప్పారట. ఇక కాకాణి కస్టడీ పూర్తవడంతో నెల్లూరు SC/ST ప్రత్యేక కోర్టులో ఆయన్ను హాజరుపరచబోతున్నారు. ఆ తర్వాత కోర్టు నుంచి నేరుగా జిల్లా జైలుకు తరలిస్తారు. ఇక కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపు జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వెంకటనారాయణ లైవ్ లో అందిస్తారు. వెంకటనారాయణ, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి 3 రోజుల పాటు పోలీసులు విచారణకు తీసుకున్నారు. విచారణ ఇవాళ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే ఈ 3 రోజుల పాటు దాదాపు 60 క్వశ్చన్లు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు సంధించారు. దాదాపు SC/ST మైనింగ్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారుల సమక్షంలో రూరల్ DSP ఘట్టమనేని శ్రీనివాస్ ఈ విచారణ చేశారు. అయితే ఈ ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు దాదాపు 60 క్వశ్చన్లు అడిగారు. 60 క్వశ్చన్లో కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి మోస్ట్లీ ఈ కేసుకి తనకు ఎలాంటి సంబంధం లేదు, స్థానిక ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం రాజకీయ ప్రమేయంలోనే తనపై కేసు నమోదు చేశారు, తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడైనా డైరెక్ట్ గా ఉందా అని కూడా పోలీసులు ఆయన అడిగినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా A1, A2, A3 ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పేరు చేర్చారు అనేది కాకాణి తరపు న్యాయవాదులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన్ని విచారణకు తీసుకున్నారు. అరెస్ట్ చేసి విచారణ తీసుకున్న తర్వాత 3 రోజుల పాటు ఆయన్ని విచారించి కొన్ని ప్రశ్నలకు మాత్రం సమాధానాన్ని తీసుకోగలిగారు. మరికొన్ని ప్రశ్నలు కూడా ఆయన తన నాలెడ్జ్ లో లేదు, తనకి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే విచారణకి ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పినట్టుంది. SC/ST తనపై అకారణంగా SC/ST కేసు నమోదు చేశారు, అందుకే విచారణకు కూడా రాలేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ దాదాపు 4 గంటల సమయంలో విచారణ ముగిసిన అనంతరం ఆయన్ని SC/ST ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట ఆయన్ని హాజరుపరిచారు. ఆ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం జిల్లా జైలుకు తరలించారు. సో ప్రధానంగా ఇక్కడ ఈ 3 రోజుల పాటు కాకాణి గోవర్ధన్ రెడ్డిని విచారించిన పోలీసులు ఎలాంటి ఆ సమాచారాన్ని రాబట్టలేదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. 60 క్వశ్చన్లు సంధించినప్పటికీ మొదటి రోజు 22 క్వశ్చన్లు వేశారు. 22 క్వశ్చన్లు మొదటి రోజు అంతా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసులు తనకు సంబంధం లేదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. రెండో రోజు మరో 30 క్వశ్చన్లు రెడీ చేసుకున్నారు. 30 క్వశ్చన్లో కూడా ఏదైతే ఈ అక్రమ మైనింగ్ సంబంధించి CC ఫుటేజ్ కావచ్చు, వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ కావచ్చు, దాంతోపాటు ట్రాన్సాక్షన్ IDs కావచ్చు, ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా కాకాణి గోవర్ధన్ ట్రాన్సాక్షన్ లేనప్పటికీ కూడా A1, A2, A3తో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉన్న సంబంధాలను కూడా ప్రశ్నలు అడిగినట్లు మనకు తెలుస్తుంది. అయితే మైనింగ్ అధికారులు కూడా కాకాణిని పలు క్వశ్చన్లు అడిగారు. మైనింగ్ అధికారులు కూడా కాకాణి సమాధానం చెప్పారు. సో ఓవరాల్ గా ఈ 3 రోజుల పాటు జరిగిన విచారణ ఇవాళతో ముగిసింది. సోమవారం ఆ బెయిల్ పిటిషన్ కాకాణి తరపు న్యాయవాదులు వేస్తున్నారు, అది కూడా విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ వెంకటనారాయణ, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.